తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రస్తుతం ఒక సామెత నడుస్తుంది. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో. సామెత పాతదే, కానీ ఇప్పుడు ప్రస్తుతంగా రాజకీయంగా ఈ సామెతకి రాజకీయ రంగు పులుముకుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇది వర్తిస్తుంది అని కూడా చెప్తున్నారు. కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట ఇది. సో మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో, సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పార్టీలో కొంత ప్రాధాన్యత తగ్గింది. ప్రాధాన్యత తగ్గడంతో పాటు వాళ్ళను కొంతమేర పక్కన పెడుతున్నారు అనే వాదన నడుస్తుంది. అంటే యావత్ పార్టీ పెద్దలందరూ కూడా కాదు, కేవలం ఒకే ఒక వ్యక్తి, అది కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెడుతున్నారు. ఇదే తరుణంలో పక్క పార్టీ నుంచి ఎవరైతే నేతలు వస్తున్నారో, ఎవరైతే జూనియర్ నేతలు వస్తున్నారో, ఎవరైతే కొత్త వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఆయన టికెట్లు కేటాయిస్తున్నారు, వాళ్ళకి మాత్రమే కొంతమేర ప్రాధాన్యత ఇస్తున్నారు అని కూడా ఒక చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మరీ ముఖ్యంగా ఈ చర్చ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఇది ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య మనం చూసాం, వి హనుమంతరావు ఎవరైతున్నారో ఆయన మాజీ పిసిసి చీఫ్గా వర్క్ చేశారు, అలాగే మాజీ ఎంపీగా వర్క్ చేశారు. ఆయన రీసెంట్గా ఒక 20 రోజుల క్రితమే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు ప్రాధాన్యత తగ్గిపోయింది, మమ్మల్ని పక్కన పెడతా అన్నట్టుగా కొంతమేర ఆయన ఫైర్ అయిన పరిస్థితి అయితే కూడా మనందరం చూసాం. సో ఇప్పుడు అదే తరుణంలో ఆ యొక్క వ్యాఖ్యలకు బలపరుస్తూ బలాన్ని చేకూర్చేలాగా పక్క పార్టీల నుంచి ఎవరైతే నేతలు వస్తున్నారో వాళ్ళకి ప్రస్తుతం ఎంపీ టికెట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వెరీ రీసెంట్గా కడియం ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కేకే ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కడియం ఫ్యామిలీ నుంచి కడియం శ్రీహరి కుమార్తె వరంగల్ టికెట్ బీఆర్ఎస్ కేటాయించినప్పటికీ కూడాను పార్టీ ప్రతిష్ట బాగాలేదు, పార్టీకి అప్రతిష్ట చేసే పనులు ఇక్కడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ కానీ, భూ కుంభకోణాల స్కామ్ కానీ, వీటన్నిటి వల్ల పార్టీకి నష్టం చేకూరుతుంది, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టున్నారు నాయకులని కూడా బహిరంగంగా లేఖ రాసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు. సో ఇదే తరుణంలో కడియం ఫ్యామిలీ ఇక్కడికి రావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి వరంగల్ టికెట్ కూడా ఆల్మోస్ట్ ఖరారు చేస్తున్నారు. 99.9% వరంగల్ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది కడియం ఫ్యామిలీకి అని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక ఇదే తరుణంలో ఎవరైతే అక్కడ టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూడాను పక్కన పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అని ఒక చర్చ నడుస్తుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యనే పార్టీలో జాయిన్ అయిన కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు కట్టబెట్టడం కూడా జరుగుతుంది. బికాజ్ రేవంత్ రెడ్డి తన చుట్టూ ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, తనకు కావాల్సిన బలాన్ని చేకూర్చుకుంటున్నాడు. ఎవరైతే సీనియర్లు ఉన్నారో సీనియర్లు అందరూ కూడా రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి మీద ఏమైనా కంప్లైంట్ చేస్తే అటు ఇటుగా ఉంటే కనుక డెఫినెట్లీ రేవంత్ రెడ్డి పరిస్థితి అటు ఇటుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో, ఎవరైతే తనకు అనుకూలంగా ఉన్నారో, ఎవరైతే తనకు దగ్గరగా ఉన్నారో, ఎవరైతే తనకు అనుచర ఘనంగా మారారో వాళ్ళకి మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. బికాస్ రేపొద్దున ఎవరైతే మనం రీసెంట్గా మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసాం, అట్లాగే గతంలో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు చూసాం, కేటీఆర్ అన్నారు, హరీష్ రావు అన్నాడు, అలాగే ఇప్పుడు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ప్రభుత్వం కూలిపోతుంది, మరొక 6 నెలలే, మరొక సంవత్సరం పాటే అన్న పరిస్థితి అయితే నెలకొంది. సో వీటికి బలం చేకూరకూడదని చేసి డెఫినెట్లీ తన చుట్టూ ఒక వలయాన్ని తనకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న చర్చ అయితే సొంత కాంగ్రెస్ పార్టీలో కూడా అదే చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ టికెట్ కేటాయిస్తున్నారని, మరోపక్క వెరీ రీసెంట్గా చేవేళ్ల నుంచి వికారాబాద్ నుంచి వచ్చిన పట్నం మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి టికెట్ కేటాయించడం కూడా జరిగింది. సో ఇదే జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉంటుంది ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి టికెట్లు కేటాయిస్తున్నారు. అంటే అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అనేది ఏదైతే పాత సామెత ఉందో, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇప్పుడు అయిన వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ మొదటి నుంచి కాంగ్రెస్ హార్డ్ కోర్ కాంగ్రెస్ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కొత్తగా రీసెంట్గా పక్క పార్టీ నుంచి ఎవరు వస్తున్నారో వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అదే తరుణంలో దానం ఉన్నాడు, దానం నాగేందర్ ఉన్నారు. ఆయన ప్రస్తుతానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా సరే ఆయన బీఆర్ఎస్ని వీడి
కాంగ్రెస్లోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఆయన రాగానే అంతకుముందు బొంతు రామ్మోహన్కి ఇస్తానన్న టికెట్ని, సికింద్రాబాద్ ఎంపీ టికెట్ని దానంకి ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదే తరుణంలో పట్నం సునీతారెడ్డి కానీ, పట్నం సునీత మహేందర్ రెడ్డి కానీ, అట్లాగే కడియం కావ్య కానీ, దానం నాగేందర్ కానీ, అలాగే రీసెంట్గా చేవేళ్ల నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డి వచ్చినా సరే ఆయనకి టికెట్ కూడా కేటాయించడం కూడా జరిగింది. అంటే కొన్ని చోట్ల టికెట్ కేటాయించే దానిలో కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి డెఫినెట్లీ. బట్ వాళ్ళందరినీ కూడాను అవన్నీ సమకూర్చుకుంటూ, అంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళని మరీ పక్కన పెట్టకుండా, పూర్తిగా తీసేయకుండా, పూర్తిగా వాళ్ళ స్థానం వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి సముచిత స్థానం ఏదైతుందో అది కల్పించి డెఫినెట్లీ కొత్త వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఇప్పుడున్న వాళ్ళలో ఆల్మోస్ట్ 70-80% అందరూ కూడా ఎంపీ లోక్సభకు పోటీ చేసే వాళ్ళందరూ కూడాను కొత్త వారే. వీళ్ళంతా ఇంకా న్యూగా వచ్చిన వాళ్ళే, కొంతమంది పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇలాంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు, కానీ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కానీ, సీనియర్ నాయకులు కానీ, సీనియర్ కార్యకర్తలు కానీ ప్రోత్సహించట్లేదు అని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. సో తప్పకుండా ఇందులో ఎంతవరకు నిజం ఉంది, నిజంగానే రేవంత్ రెడ్డి గారు తన చుట్టూ ఒక స్ట్రాంగ్ వాల్ని ఏర్పాటు చేసుకుంటున్నారా, సీనియర్లందరినీ పక్కన పెడుతున్నారా, లేదంటే పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలకే లోక్సభ స్థానాలు కల్పిస్తున్నారా అనేది కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ బాక్స్లో. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.